మొక్కజొన్నకు వచ్చేటువంటి వివిధ తెగుళ్ళలో మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్టయితే ఈ పూత అనంతర కాండం కుళ్ళు తెగులతో పాటు ఈ ఆకుమచ్చ తెగుళ్ళు ముఖ్యంగా దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఆకుపైన కోలాకారంగా మచ్చలు ఏర్పడి అవి సాధారణంగా మనకు మొక్క 30-35 రోజులు దశ నుంచి కనబడడం జరుగుతుంది. ఆ కోలాకారంగా ఒక 4 ఇంచులు 3 ఇంచుల పొడవుతో ప్రారంభమై ఆ మచ్చలన్నీ కూడా కలిసిపోయి ఆకు ఎండిపోవడం జరుగుతుంది. ఆకు ఎండు తెగులు అని కూడా అంటారు. దీంట్లో రెండు ఉంటాయి రకాలు. మాక్రోఫోమియా మన మేడిస్ లీఫ్ బ్లైట్ అని ఒకటి, టర్స్కమ్ లీఫ్ బ్లైట్ అని ఒకటి. అది ఇంకొకటి వచ్చినప్పుడేమో కొంచెం చిన్నగా ఉంటాయి మచ్చలు, కానీ అవి కూడా మచ్చలు కలిసిపోయి ఆకెండిపోయి మనకు ఆకు ఎండు తెగులు అని అనడం జరుగుతుంది. ఇది రావడానికి కూడా మనం ప్రధాన కారణం చూసినట్టయితే ఒకటి మనం కొంచెం అంటే వాతావరణ పరిస్థితులతో పాటు ఎక్కువ మొత్తంలో యూరియా వేసినప్పుడు కూడా ఇది అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో బట్ దీనివల్ల ప్రస్తుతం చాలా వరకు తక్కువగానే వస్తుంది. కానీ వచ్చినప్పుడు మాత్రమే వెంటనే రైతులు చాలా మనకు అందుబాటులో ఉండేటువంటి మ్యాంకోజబ్ లాంటి మందుని ఒక 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, లేదా ప్రొపికోనజోల్ లాంటి మందు ఒక 1 ml పర్ లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమచ్చ తెగులైనటువంటి టర్స్కమ్ లీఫ్ బ్లైట్ కానీ మేడిస్ లీఫ్ బ్లైట్ కానీ నివారించుకోవచ్చు.